సో ముందుగా ఈ కార్యక్రమంలో నాట్యరత్న రజనిశ్రీ నృత్య పురస్కారాన్ని మనం ప్రదానం చేసుకుందాం. నృత్యం కొందరికి ప్రదర్శన కావచ్చు, కానీ కొందరికి అది సమాజాన్ని మేల్కొలిపే పరమ పవిత్రమైన యజ్ఞం అవుతుంది. రండి సార్. రతన్ కుమార్ గారు, వారి సతీమణి గారు. మెట్పల్లి మండలం ఆత్మకూరు అనే ఒక చిన్న గిరిజన తండ లంబాడి గిరిజన కుటుంబంలో పుట్టిన ఒక పిల్లవాడు చేతిలో గీతలు చూసి జాతకం చెప్తారేమో కానీ కాలి కింద మట్టిని చూసి ఎవరు చరిత్రను ఊహించలేరు. కానీ ఆ కాళ్ళే భారతీయ సంస్కృతికి సగర్వ పతాకాలు అవుతాయని ఆనాడు ఎవరు అనుకోలేదు. ఆయనే నాట్య విద్వాంసుడు లయ బ్రహ్మ శ్రీ జరుపుల రతన్ కుమార్ గారు. ఒకసారి గట్టిగా చెప్పండి. రతన్ కుమార్ గారు మరి ఎన్నో అద్భుతమైనటువంటి అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఆ పురస్కార పత్రాన్ని కూడా ఈ సందర్భంగా మనం చదవడం అవుతుంది. అలాగే ఈ పురస్కారాన్ని అందిస్తున్నటువంటి రజనిశ్రీ గారు హుస్నాబాద్ మట్టి నుంచి ఉద్భవించిన ఒక అరుదైన సాంస్కృతిక సమ్మేళనం ఆచార్య రజనిశ్రీ. ఆయన ఒక వ్యక్తి కాదు. నాటకం, కవిత్వం, నృత్యం, బోధన అనే 4 దిక్కులకు మరి తను గొప్పగా విస్తరించినటువంటి అక్షర సామ్రాజ్యం. అలాంటి 1950 నుంచి 2002 వరకు 59 నుంచి దాదాపు 4 దశాబ్దాల పాటు అక్షరయజ్ఞం సాగించినటువంటి వారు. అదే వారికి పురస్కారం మొత్తం, అలాగే సన్మాన పత్రం, ఆ తర్వాత వారికి ఒక ఫలం, అవన్నిటితో మనం సత్కరించుకుంటాం. గట్టిగా చప్పట్లండి. అలాంటి ఉపాధ్యాయునిగా ఉంటూనే సమాజాన్ని మేల్కొలిపి నృత్య కళాకారుడిగా నాటకాల్లో అనేకమైనటువంటి పాత్రలు వేసినటువంటి వ్యక్తిగా రజనిశ్రీ గారు, ఆచార్య రజనిశ్రీ గారు వృత్తిలో నిబద్ధత, ప్రవృత్తిలో నటరాజు. వారి పేరిట ఇస్తున్నటువంటి పురస్కార గ్రహీత. ఒకసారి ఆ సన్మాన పత్రాన్ని మిత్రుడు అనంతాచార్య ఒకసారి ఆ సన్మాన పత్రం చదవమా. సమైక్య సాహితీ కరీంనగర్ ఆచార్య నటరత్న రజనీశ్రీ నృత్య పురస్కారం. అతని నృత్యానికి కళామందిరంలో ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతారు. స్త్రీ పాత్రలో ఒదిగిపోయి చక్కనైన అభినయం అందించగల నృత్య విరాణ్మౌళి శ్రీ జనుపుల రతన్ కుమార్ గారు. 1500 స్త్రీవేషాలు వేసి మెప్పించిన ఘనత మీది. లంబాడీ తెగకు చెందిన వీరు అత్యంత సంస్కారంతో నృత్య ఆరాధన చేసిన మాననీయులు. డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి వద్ద పేరిణీ నాట్యాన్ని, ఆంధ్ర నాట్యాన్ని, భామా కలాపాన్ని నేర్చుకున్న క్రమశిక్షణ గల విద్యార్థి. 10 ఆలయాల్లో నృత్య యజ్ఞం చేసి స్వామికి నృత్య నీరాజనాన్ని సమర్పించిన నృత్యకేసరి. రాష్ట్రపతి భవనం, ప్రధానమంత్రి భవనాలతో నృత్య ప్రదర్శన అందించి వారి మనసులను చూరగొన్న గొప్ప నృత్య కళాకారులు. కరీంనగర్ నుండి కెనడా దాకా, యుఎస్, నేపాల్, లండన్ లాంటి దేశాల్లో ప్రదర్శనలిచ్చి పలువురి మన్ననలు పొందిన అభినయం మీది అద్భుత ఆహార్యం, అనన్య సామాన్య ప్రతిభ. తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కీర్తి పురస్కారాన్ని అందుకున్నటువంటి మహనీయులు. నృత్యరత్న, కళా తపస్వి లాంటి పురస్కారాలు లెక్కకు మిక్కిలి అందుకొని వేలాది ప్రదర్శనలు అందించిన మీకు ఇవే మా జోతలు. అభినవ బళ్ళారి రాఘవగా ప్రసిద్ధులై అద్భుత అభినయంతో స్త్రీ పాత్రలకు ప్రాణం పోసిన ఆచార్యవర్యులు నాట్యరత్న శ్రీ రజనీశ్రీ నృత్య పురస్కారాన్ని 2026 సంవత్సరానికి గాను శ్రీ జనుపుల రతన్ కుమార్ గారి కళాసేవను గుర్తించి సప్రేమ పూర్వకంగా ప్రదానం చేస్తూ సత్కరించనైనది. పురస్కార ప్రదాత శ్రీ జీవి శ్యాంప్రసాద్ లాల్ గారు, ఐఏఎస్. రజనీశ్రీ గారు వారి జనకులు. కెఎస్ అనంతాచార్య ప్రధాన కార్యదర్శి, మాడిశెట్టి గోపాల్ అధ్యక్షులు. ఒకసారి గట్టిగా చప్పట్లు, అభినందనలు. రతన్ కుమార్ గారి నృత్య అభినయం లేకుండా కరీంనగర్ లో ఏ కార్యక్రమం ప్రారంభించడం జరగదు అంటే అతిశయోక్తి కాదు, అది సత్యదూరమైన విషయం, అంతకన్నా కాదు. అట్లాంటి రతన్ కుమార్ గారు కరీంనగర్ నృత్య రత్నమై వెలుగుతున్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు, అభినందనలు, జయజయలు. జయ హో రతన్ కుమార్ గారు, మీ కళకి వందనం, అభినందన, చందనం. ఇండివిజువల్ పురస్కారాల తర్వాత ప్రెస్ వాళ్ళ కొరకు ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. తర్వాత ఆ తదుపరి మరి మీ అందరు తెలుసు, కరీంనగర్లో ఒక తొలితరం డాక్టర్లలో చాలా గొప్ప డాక్టర్గా పేరొందినవారు డాక్టర్ జాగరన్ నాగభూషణం గారు. పురావస్తు ప్రేమికుడు ఆయన ఇల్లే ఒక మ్యూజియం. అరుదైనటువంటి వస్తువులతో ఒక మ్యూజియం, ఒక యూనివర్సిటీ చేయాల్సిన పనిని లేదా ఒక ప్రభుత్వం చేయాల్సిన పనిని ఒంటి చేత్తో చేసినటువంటి వారు
డాక్టర్ దారం నాగభూషణం గారు. కరీంనగర్ క్షేత్రంలో నిరుపేదల పాలిట నడిచే సంజీవనిగా నైతిక విలువలకు నిలువెత్తు రూపంగా జీవించిన అరుదైన వైద్య శిఖరం డాక్టర్ దారం నాగభూషణం గారు. వారి పేరిట మరి ప్రఖ్యాత ఫిజిషియన్ మీ అందరికీ సుపరిచితులు డాక్టర్ రఘురామన్ గారు మరి ఈ విశిష్ట పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఆస్తిని పంచిపెడితే దానం అవుతుంది, కానీ తండ్రి ఆశయాలను సమాజానికి పంచితే అది సంస్కారవంతమైన పితృయజ్ఞం అవుతుంది అంటారు. సో ఆ రకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఒక ఎందరో మహానుభావులు అందరికీ కూడా మా వందనాలు తెలియజేస్తున్నాం. చిత్తిం దక్షస్య శుభగత్వమస్మై. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి వర్యులుగా పురస్కార ప్రదాతగా హాజరవుతున్నటువంటి శ్యామ్ ప్రసాద్ లాల్ గారిని ముందుగా వారి సందేశాన్ని అందించాల్సిందిగా పెట్టుకుంటారు. సో అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వరుసగా 2 గద్దర్ అవార్డుల గ్రహీత, పూర్వ నంది అవార్డు గ్రహీత, జ్యూరీ మెంబర్, అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో మనకంటూ ఒక ముద్రను క్రియేట్ చేస్తున్నటువంటి అన్ని రంగాలు ఉన్నటువంటి, అంటే పత్రికా రంగం, సినిమా రంగం, తను లేని రంగం అంటే దాదాపు ఏది లేకపోవచ్చు, శ్రీ పొన్నం రవిచంద్ర గారికి. అట్లాగే తెలంగాణ యాసకి, తెలంగాణ భాషకి కేరా పాటిస్తున్నటువంటి మా అన్నవారి దేవన్నకి, మిత్రుడు, మా సాహితీ సోపతి, మా సహయాత్రికుడు, మా సహాధ్యాయి, మా అందరికీ అనుంగు మిత్రుడు ప్రొఫెసర్ ఎస్ రఘు గారికి, పెద్దలు అనంచార్య గారికి, అట్లాగే ఈరోజు పురస్కార గ్రహీత రతన్ కుమార్ గారికి, రాజ్ కుమార్ గారికి, చంద్ర ప్రతాప్ గారికి, పెద్దలు ప్రముఖ ఫిజిషియన్. ఈ కాలంలో ఇలాంటి డాక్టర్స్ ఉంటారంటే ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. అంటే చేయి చూసి చెప్తారు, లక్షణం చూసి చెప్తారంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎవరైనా పోగానే ముందు ఈ టెస్టులు ఆ టెస్టులు కొన్ని 10 టెస్టులు రాసి ఆ టెస్ట్ చూసిన తర్వాత రిజల్ట్ చెప్తారు. అది ఇప్పుడు చార్ట్ చెప్పి అదే పని చేస్తూ ఉంది. డాక్టర్ మనం పోలక్కర్లే, కానీ మన డాక్టర్ గారు అట్లా కాదు, రఘురామన్ గారు. సో మనసుని తట్టి లేపి తన దగ్గరికి వెళ్తే చాలు మన సగం బాధ పోతుంది. సో అట్లా వారు, వేణుగోపాల్చారి గారు, చంద్రప్రతాప్ గారికి, ప్రతి ఒక్కరికి, నంది శ్రీనివాస్ గారికి, రావికంటి సీనన్నకి, అనంతచారి గారికి, వెంకటేశ్వర్ గారికి, ఇంకా మిస్ అయినమా రావికంటి సీనన్నకి, అందరికీ పేరు పేరు నమస్కారం. ఈ వేదికకి ఒక విశిష్టత ఉంది. ఒకటి ఏంటంటే, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరి చాలామందికి, నన్ను మినాయిస్తే ప్రతి ఒక్కరికి పద్మ పురస్కారాలు తీసుకొచ్చే అర్హత ప్రతి ఒక్కరికి ఉంది. వాళ్ళ రంగాల్లో అంత ప్రతిష్ఠిత వాళ్ళు వచ్చారు. సో ఇంకో విశేషం ఏంటంటే, మనం సీనారే గారి టైంలో, లేకపోతే రాజకీయాన్ని చూసిన ఎన్టీఆర్ సమయంలో మీకు కలిసి పనిచేసామని చెప్తే ఎంత గొప్పగా ఫీల్ అవుతామో, అట్లాగే భవిష్యత్తులో మేము పొన్న రమణతో కలిసి తిరిగినాం, రఘుతో కలిసి తిరిగినాం, దేవనితో కలిసి తిరిగినాం, అట్లాగే రతన్ గారితో కలిసి తిరిగామని చెప్తే అంత గొప్పగా మనం ఫీల్ అవుతాం. సో ఆ స్థాయి ఉన్న వ్యక్తులు ఈరోజు మన వేదిక మీద ఉండడం, అది మా సమైక్య సాహితీ మాషడి గోపాలన్నకి ఆనందించాలని మాత్రమే సాధ్యమైంది. సో ఈ పురస్కారాలని ఇది మా ఆత్మతృప్తి కోసమో, మా నాన్నగారి పేరు నిలబెట్టడం కోసము చేస్తున్న కార్యక్రమం కాదు. రతన్ కుమార్ గారు అంటే ఇంకో విశేషం ఏంటంటే, రతన్ కుమార్ గారి పేరు మొట్టమొదటిసారిగా అనౌన్స్ అయింది వారి పేరే. గత సంవత్సరంలో మనం అవార్డు ఇస్తున్నప్పుడు అదే రోజు మొదటిసారిగా, అంటే 1 సంవత్సర క్రితమే రతన్ కుమార్ గారికి 2026 పురస్కారం ఇస్తున్నామని చెప్పి మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు గంట లక్ష్మణరావు గారు వేదిక మీద ఉన్నారు. అప్పుడు అది అందరి ముందే మనం ఆ అనౌన్స్మెంట్ చేసాం. వారికి మేము అంగీకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంటే మాదంతా కలోలిత ప్రాంతం, కొంచెం ఉస్నాబాద్ ప్రాంతం అంతా మా దేవాలయం అందరికీ తెలుసు. సో అలాంటి ప్రాంతంలో అంటే యువత కానీ, విద్యార్థులు కానీ,
వేరే వైపు మళ్ళకుండా చదువు వైపు కళల వైపు మళ్ళే విధంగా నాన్నగారు రతన్ కుమార్ గారు ఎన్నలేని కృషి చేశారు. ఆ సమయంలో వీళ్ళు అక్కడ లేకుండా పోతే ఇంకా చాలామంది యువత ఇంకో మార్గం వైపు వెళ్ళే పరిస్థితి ఉండేది. ఆ ప్రాంతం అట్లాంటిది, అప్పుడు ఆ సమయం అట్లాంటిది, ఆ ప్రాంతం అట్లాంటిది. సో వాళ్ళ తను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండే, నాన్నగారేమో స్కూల్ టీచర్గా ఉండే. కానీ కళలు వీళ్ళిద్దరిని కలిపింది. దాదాపు ఇద్దరు సొంత అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్నారు. ఇద్దరు కలిసి కొన్ని వందల కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఒకరిని చూస్తే ఒకరిని గుర్తు చేసుకునే పరిస్థితి. రతన్ కుమార్ గారు ఏదైనా ఊరికి వెళ్తే రజనీశ్రీ గారు రాలేదా, రజనీశ్రీ గారు ఏదైనా ఊరికి వెళ్తే రతన్ కుమార్ గారు రాలేదా, ఇలాంటి సందర్భం. సో వాళ్ళు కూడా మాట్లాడుకొని ప్రోగ్రామ్స్ డివైడ్ చేసుకొని ఒకవైపు నువ్వు వెళ్ళు, ఒకవైపు నేను వెళ్తా అని వాళ్ళ సమయాన్ని వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే, ఉద్యోగ ధర్మంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మళ్ళీ ఆఫీసు డుమ్మా కొట్టేది లేదు, స్కూల్ డుమ్మా కొట్టేది లేదు. ఆఫీస్లో కూడా ఉత్తమ ఉపాధ్యాయుడు, ఉత్తమ ఉద్యోగి అవార్డు తీసుకోవడమే. మళ్ళీ సమాజానికి కళల ద్వారా చేరువయ్యే ఒక సంస్కారాన్ని వాళ్ళు ఆ ప్రాంతంలో చాలా సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. అట్లాగే మా ఇక్కడ రవిచంద్రన్ ఉన్నారు. ఆ సమయంలో అక్షరోజ్వల కార్యక్రమం ద్వారా సో వీళ్ళందరూ కలిసి పనిచేశారు. దేవన్న కానీ, మా రవిచంద్రన్న కానీ, రతన్ కుమార్ గారు అని వీళ్ళందరూ అక్షరోజ్వల కార్యక్రమంలో చాలా బ్రహ్మాండ ప్రోగ్రామ్స్. వీళ్ళు రాస్తూ ఉండేది, వీళ్ళు ఆడుతూ ఉండేది. రాసే కార్యక్రమంతో వీళ్ళది, ఆడే కార్యక్రమంతో వీళ్ళది. చాలా సులభమైన పద్ధతిలో రాత్రిపూట ఆ పల్లె ఆడ ఎవరున్నారు, ఎవరు లేరు, ఎక్కడ ఉన్నారు, అలాంటి ప్రాంతం ఏంటిది, పోతే తిరిగి వెనక్కి వస్తామా లేదా, ఆ వేడికి భయపడకుండా, కళ వేడికి భయపడదు, కళను మాత్రమే నమ్ముకుంటుంది అనే సిద్ధాంతంతో వీళ్ళు రాత్రనక పగలనక ప్రతి పల్లెని తట్టినారు. సో ఈరోజు ఉస్నా ప్రాంతంలో చాలామంది అక్షరాస్యులు అయినారు. ఈరోజు కొద్దిగా ఉద్యోగాల వైపు వాటి వైపు మరలేనంటే వీళ్ళ ఇద్దరి కృషి ఎందులేనిగా ఉంది. నాన్నగారి కృషి కానీ, వీరి కృషి కానీ ఆ రకంగా చాలా ఉంది. ఎందుకంటే ఎవరికైనా ఖాళీగా కూర్చుంటే ఇంకో వైపు ఆలోచన వస్తుంది. సో వాళ్ళు ఖాళీగా కాకుండా మనం ఒక సంస్కారం వైపు, ఒక కళల వైపు మనం ప్రయాణం సాగాలని చెప్పి వారు చేయడం జరిగింది. అందుకే మనం చూస్తాం, ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది. మొత్తం స్లమ్లో ఉంటారు, అంత రౌడీలు ఉంటారు. అక్కడ ఒక ఫుట్బాల్ ప్లేయర్ కోచ్ అడిగిపోతాడు, పోయి ఆయన ఫుట్బాల్ ఆట ద్వారా ఆ ప్రాంతాన్ని, ఆ ఊరంతా మారుస్తారు. సో మీరు ఈరోజు ఉస్నాబాద్ చుట్టుపక్కల 10-12 మండలాల్లో ఆ పాత్రని వీళ్ళు ఆ కాలంలో పోషించారు, నాన్నగారు కానీ రతన్ కుమార్ గారు అని. సో అట్లా అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని, వాళ్ళు ఎక్కడికి ప్రాంతం వెళ్తే ఆ ప్రాంతంలో కళలు విరాజిల్లాయి. సో వాళ్ళకన్నా ముందు లేదు, మళ్ళీ వాళ్ళ తర్వాత కూడా లేదు. ఈరోజు మళ్ళీ ఉస్తా ప్రాంతంలో ఉంటే నృత్య కళాకారులు అంటే మళ్ళీ కనపడదు. సో అంత కమిట్మెంట్తో పనిచేశారు. అంటే ఈ సమాజం పట్ల ఉన్న ఒక ప్రేమతో, ఈ సమాజానికి మనం ఎంతో కొంత ఇవ్వాలనే ఒక ఆశతో. సో అలాంటి గొప్ప వ్యక్తిని తిరిగి సమాజం ముందు మనం గౌరవంగా సంస్కరించుకోవాలి. మా నాన్నగారి గురించి నేను గొప్పగా చెప్పుకోవడానికి నేను ఎక్కడైనా చెప్పుకోవచ్చు, నేనే కార్యక్రమం చేసుకోవచ్చు. కానీ ఈరోజు ఏంటంటే రకరకాల కార్యక్రమం చేస్తూ ఉంటాం. నాన్నగారి కోసం ఇక్కడ కాశీలోనూ పోతాం, గయకు పోతాం, బద్రీనాథ్ పోతాం, ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటాం. కానీ సమాజంలో నిలబెట్టాలి, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఉండాలి అనే ఒక సత్సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తూ ఉన్నాం. సో ఎందుకంటే నాన్నగారు మనకు ప్రతి చోట అమ్మనే కనిపిస్తూ ఉంటుంది. కానీ జీవితాన్ని మోసేది, జీవితాన్ని మనం ముందు తట్టేది, మనం ఎప్పటికీ ఉండేది నాన్నతో మాత్రమే. అంటే నాన్న యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మళ్ళీ మనం నానైతే తెలుస్తుంది, మళ్ళీ నానైనాక మన పెద్ద పెడితే తెలుస్తుంది, ఆ బాధ్యత తీస్తే తెలుస్తుంది, ఆ బరువు మోస తెలుస్తుంది. అంతప్ప అంటే మనం మొత్తం కుటుంబంలో మనం ఎక్కువ తిట్టుకునేవి నాన్నగారిని తిట్టుకుంటాం. ఫస్ట్ నాకు రూపాయి ఇవ్వలేదనో, నాకు పైసలు ఇవ్వలేదనో, నాకు సినిమాకి పంపలేదనో, ఇదో అదని అన్నీ అనుకుంటూ ఉంటాం. సో అమ్మనేమో అన్ని రకాలుగా మనం ఆదుకుంటుంది, మనం కొంగు జడని దాచుకుంటూ ఉంటాం, ప్రేమ చూసుకుంటూ ఉంటాం. కానీ నాన్నని ఎప్పుడు మనం సమాజంలో అంటే ప్రతి పిల్లవాడు ఒకనొక స్టేజ్లో నాన్నని తిట్టుకొని ఒక పిల్లవాడి దాదాపు ఎవరు ఉండరు ఆ వయసులో. కానీ తిరిగి కొంచెం పెద్దగా అయిన తర్వాత, బాధ్యత తెలిసిన తర్వాత, తిరిగి తండ్రి అయిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది ఎంత కష్టపడి ఉంటాడు. అప్పుడు మన పిల్లలు మనల్ని అడుగుతున్నప్పుడు, మన కుటుంబాన్ని మనం మోస్తున్నప్పుడు, మన కుటుంబ బరువు మనం మోస్తున్నప్పుడు అప్పుడు మనకు గుర్తొస్తూ ఉంటుంది. అరే మా నాన్నగారు అప్పుడు ఎంత కష్టపడి ఉంటారు, ఆ కాలంలో రూపాయి ఉండి రూపాయి లేక ఎంత తపన పడి ఉంటారు, కుటుంబం కోసం ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటారు, ఆ విషయం అప్పు అర్థం చేసుకుంటాం. సో అట్లా నాన్నగారి విలువ రోజు పెరుగుతూ ఉంటుంది.
అట్లాంటి నాణ్యాల విలువని ఈరోజు తరాలకి ముందు తరాలకి చెప్పాలనే ఒక సంకల్పంతోనే ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంత తప్ప మా నాన్నలు తప్ప ఇంకా వేరే నాన్నలు గొప్పలు కాదు, సో మేము ఒక కార్యక్రమం చేసిన ఉద్దేశం కాదు అక్కడ. సో ఇక్కడ అందరూ ఒక స్థాయిలో ఉన్నాం కనుక గొప్పతనం ఏంటంటే మళ్ళీ ఐదుగురు డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నాం. మేము ఇప్పుడు ఉన్న ఐదుగురం ఇక్కడ. సో ఒక్కొక్కరు ఒక రంగంలో ఉన్నాయి. అందరం ఫ్రెండ్స్ కావచ్చు, అందరి సాహిత్యం మనం కలుపుతుంది కావచ్చు, ఏ రకంగా అందరం కలిపినాక డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నాం. కానీ అందరం కలిసి డిఫరెంట్ పర్సన్స్కి ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్ని రంగాల్ని మనం ప్రోత్సహించాలి. సో ఒక మంచి సందేశం మా అందరి ద్వారా ఈరోజు సమాజాన్ని ఉండాలి అని ఒక దానికోసమే ఈ ప్రయత్నం తప్ప సో మాకు మేము డబ్బాలు కొట్టుకోవడానికి, మాకు మేము గప్పాలు కొట్టుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేయట్లేదు. సో ఈ కుటుంబ సభ్యులందరూ ఈరోజు చాలా సంతోషంగా వచ్చినారు. అంటే పురస్కారం తీసుకునే వాళ్ళు, పురస్కారం ఇచ్చేవాళ్ళు, ముఖ్య అతిథులు, అంతా ఒక కుటుంబ వాతావరణంలో మనం ఇక్కడ. సో ఇయర్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో మొహమాట నీకు రాలే, అయ్యో నేను రాకపోతే ఏమేద్దాం అనుకుంటారు, అట్లాంటి ఫీల్కి రాలే. అందరూ ప్రేమతో వచ్చారు. పురస్కారం ఎవరైతే ఇస్తున్నామో వాళ్ళ మీద ప్రేమతో, పురస్కారం తీసుకున్న వాళ్ళ మీద ప్రేమతో, మా అందరి మీద ప్రేమతో ఈరోజు ఇంతమంది ఇక్కడ రావడం జరిగింది. సో మీ అందరి ద్వారా ఈ సమాజంలో మన యొక్క కుటుంబ బంధాలు, నాన్నగారికి ఇచ్చే గౌరవం, అమ్మకి ఇచ్చే గౌరవం, తమ్ములకి అన్నలకి ఎవరికి గౌరవం వాళ్ళకి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని ఈ సందేశాన్ని ఈ వేదిక మీద మనం బలంగా చాటుతూ ఉన్నాం. అందుకే ఇంత చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేసింది మాత్రం ఈ ట్రయో, ఈ సాహిత్య త్రయం, మిత్రత్రయం, అర్థమైందా? సో మా కరీంనగర్ అంటే మళ్ళీ తీసేస్తాడు, అందుకే చెప్తున్నాడు. సాహిత్య త్రయం, మిత్రత్రయం, మా మార్షెట్టి గోపాలన్న, మా రావికంటి సీనన్న, అనంతచార్యులు గారు. సో అందులో నేను, మా డాక్టర్ రఘురామ్ సార్, మేము అందులో కలిసిపోయినాం. అదొక నదిలాగా సాగుతూ ఉంటే ఓ పాయలాగా వచ్చి మనం జైన్ అయిపోయినాం. సో దాంతో ఏమైందంటే ఇప్పుడు సో కార్యక్రమానికి ఎవరు పిలిచే అవసరం లేదు, మేము సరిపోయే పరిస్థితి వచ్చింది. మేము 5 వాళ్ళ 5 మాకు బాగా ఇద్దరు మాకు ఆస్తార ముఖ్య అతిథులు ఎప్పుడు ఉంటారు బాబు. అందుకే ఎప్పుడు ఇదే ఫార్మాట్ జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమం అంతా కూడా. సో ఇంత చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మా ముగ్గురు అన్నలకి నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అంటే రావికాంటి సీనాన్ని కలిసి ఈనాడులో పనిచేసుకున్నాం. తన అప్పుడు సీనియర్ సపరేట్గా ఉండేది, నేను అప్పుడే జూనియర్ ఎంటర్ అయినా ఈనాడులో. అప్పటి నుంచి మా బంధం అట్లా సాగుతూ ఉంది. ఎందుకంటే ఈనాడులో చాలా మందితో కట్ అయిపోయిన సంబంధాలు ఉన్నప్పుడు కూడా ఎందుకో కొంతమంది అట్లా పరిచయాలు జరుగుతూ ఉంటాయి. ఈనాడు పాత్ర పరిచయం మాకు. ఈనాడు అయిపోయినాక కూడా మా అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం అట్లే కొనసాగింది. అదొక మరుపురాని అనుభూతి, అది ఒక మిరాకిలే కొన్ని ఏం చెప్పాలంటే. సో ఎప్పుడు 5 ఏళ్ళు కలిసినా 10 ఏళ్ళు కలిసినా అదే ఆప్యాయత. సో అట్లా మేమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇప్పుడు అందరం కూడా వచ్చే ప్రతి ఒక్కరం కూడా ఎంత ఒక కుటుంబం, అంటే వసుదైక కుటుంబం అనడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఒక గట్టి సందేశం ఇస్తూ ఉంది. సో ఈ సందేశం ప్రతి ఒక్కరి చేయాలని చెప్పి మా యొక్క ప్రయత్నం ఇది. అందుకని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పురస్కార గ్రహీతలకి, ఎందుకంటే మేము పిలవగానే యాక్సెప్ట్ చేసినందుకు పెద్దలందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా చంద్రప్రతాప్ గారి పేరు మేము చిత్రవీపులో చదివాం. సో అప్పుడు మేము బాగా చదివింది అంటే ఆ సమయంలో చిత్రవీపులో ఖచ్చితంగా చదివేవాళ్ళం. అందులో వీపులో ఖచ్చితంగా చదువుతుంది, ఎందుకంటే డిఫరెంట్ స్టోరీస్. సో అవన్నీ అంటే మేము కొని చదివిన పుస్తకాలు ఫస్ట్ చెప్పాలంటే మేము చిత్రవీపులనే. అప్పుడు అంతమంది మేము కిరాయి తెచ్చుకుందాం, కానీ ఆ వీపులా కానీ ఖచ్చితంగా చిత్ర కానీ కొని తెచ్చుకునేవాళ్ళం. సో మనం శ్రీవారి ప్రేమలేఖ కూడా మనం చిత్రంలో చదివిన, శ్రీవారి ప్రేమలేఖ పుస్తకం ఫస్ట్ చిత్రంలో వచ్చింది అని అప్పుడే చదివిన. దాని తర్వాత సినిమా వచ్చింది పొత్తు విజయలక్ష్మి గారిది. సో అట్లా అంటే ఆ రకమైన అనుబంధం. అంటే ఈనాడులో ఉన్నాను కనుక దానికి చిన్నప్పటి నుంచి ఈనాడు పత్రిక చదవడం, దాంతోపాటు చిత్రవీపులు చదవడం, సో అట్లా మాకు అలవాటు అయిపోయింది. కానీ మీరు బంద్ చేసినప్పుడు ఆ 2 వీటిని మీరు మూసేసిన సందర్భంలో బాధపడే వల్ల మేము ఒకరు. ఎందుకంటే గొప్ప సాహిత్య సేవ చేసిన ఏమైనా ఉంటాయి తెలుగులో, అది చిత్రవీపులు అని చెప్పక తప్పదు. ఎందుకంటే వివిధ భాషల్లో ఉన్నటువంటి మంచి కథల్ని ఏరి కోరి తీసుకొచ్చి వివిధ జోనర్స్, అందులో హాస్యం ఉండేది, సస్పెన్స్ ఉండేది, థ్రిల్లర్ ఉండేది, మిస్టరీ ఉండేది, అన్ని రకాల సంబంధించిన స్టోరీస్ని వీపులలో, అది ఒడిస్సా ఉండేది, పంజాబీ ఉండేది, రకరకాల భాషలు. ఆ భాషలు నేటివిటీ చెడిపోకుండా మనం సులభంగా అర్థమయ్యేట్టుగా ఎంత కష్టపడ్డ మహానుభావులు మీరు, మీకు వాట్సాప్ సార్. మాకు ఆ సమయంలో మాకు అర్థమైంది. మేము చిన్నప్పుడు ఇప్పుడు అర్థమైంది కావచ్చు, విశేషం కాకపోవచ్చు, కానీ మేము 6వ తరగతి 7వ తరగతి ఉన్నప్పుడు కూడా మాకు అర్థమైంది మాకు. సో అట్లా మీరు అప్పటి మీకు మాకు పరిచయం. సో ఈరోజు మిమ్మల్ని కలుస్తూ ఉన్నందుకు చాలా సంతోషం సార్. ప్రతి ఒక్కరికి కూడా మరోసారి
ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్. మా రఘు అంటే మీకు చాలా సాదాసిగా కనిపిస్తుంటాడు ఇక వ్యక్తి. అంటే ఆర్ట్స్ కాలేజీ మెట్ల మీద మేము కలిసి కూర్చొని దాని ఆ ముందు లాన్లో కొన్ని వందల రాత్రులు పాటు గడిపినాం మేము. సో ఏ కాలేజీలో చదువుకున్నాడు ఈరోజు ఆ కాలేజీకి ఆయన డీన్ అయినాడు. సో ఎంత గొప్పదని చూడండి. సో ఈరోజు బోర్డ్ ఆఫ్ స్టడీస్కి అధ్యక్షుడు తను. బోర్డ్ ఆఫ్ స్టడీస్కి తన అధ్యక్షుడు ఉన్నారు. తను ఏ బెంచ్లో కూర్చుండో ఆ బెంచ్ ముందు నిలబడి పాఠం చెప్తా ఉన్నాడు. తన హయాంలో చాలామంది ఇంకోటి గమ్మత్ ఏంటంటే మా ముగ్గురికి ఇంకో దోస్తున్నాడు జ్ఞానేశ్వరాచార్య అని చెప్పి. మేము ముగ్గురు దోస్తులం. ఆయన పేచి ఈయనగా చేసినాడు. ఈయన గురువు, ఆయన శిష్యుడు. ఆ డాక్టరేట్ వచ్చింది. క్లాస్మేట్స్ పోయి గురు శిష్యుడు అయ్యారు. అంటే చూడండి ఎంత ఎంత గొప్పతనం. సో అట్లా అంటే రఘు చాలా ఈరోజు మన తెలంగాణ సాహిత్యం, తెలుగు సమాజం గర్వించదగ్గ వ్యక్తుల్లో సాహిత్యపరంగా రఘు ముందు వరుసలో ఉంటాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. సో గోపి గారి నాణ్యులకు వారసుడు మా రఘు. సో నాని అంటేనే గోపి సార్. సో గోపి సార్ మా అందరికి గురువు. సో కానీ వారికి నాణ్యుల వారసుడు మాత్రం మా రఘు అని చెప్పక తప్పదు. కొన్ని వేల నాణ్యులు తన ద్వారా కొన్ని వందల మంది కవులను తయారు చేయడం జరిగింది. ఎక్కడ వర్క్షాప్ పెట్టినా తను వెళ్తూ ఉంటారు, అక్కడ మాట్లాడుతూ ఉంటారు. సో అంత గొప్ప వ్యక్తి మనందరి మధ్యలో ఈరోజు వారు పురస్కారం తీసుకోవడం మా మాస్టర్ గోపాలనికి నేను థ్యాంక్స్ చెప్తాను అన్న. సో మా రఘుకు మీరు ఇచ్చినందుకు థ్యాంక్స్. అట్లాగే అదే అంటే నేను మిత్రులు చెప్తాను ఇప్పుడు. అట్లాగే మా అనంచార్య గారు. సో ఈరోజు అంటే మన కరీంనగర్ గర్వించదగ్గ పండితులు తెలంగాణ సమాజంలో. సో ఎక్కడ ఎలాంటి శుభకార్యము పెద్ద కార్యము పవిత్ర కార్యం చేసినా అనంతుల వారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాల్సింది. గౌరవ మంత్రివర్యులు కానీ వాళ్ళు ఎవరన్నా కానీ ఎంత స్థాయిలో ఉన్నా కూడా. సో అంటే ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చాలా సాదాసీదాగా వచ్చి మన మధ్యలో కూర్చున్నారు. సో అందుకే ఫస్ట్ చెప్పిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నన్ను తప్పిస్తే అందరికి పద్మశ్రీ రావాలని చెప్పిన. అది అరుణాచార్య ఉన్నారు, డాక్టర్ రఘురామన్ గారు ఉన్నారు, మా రఘు ఉన్నాడు, మా రవణ్ ఉన్నాడు, దేవన్ ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు. సో మా రతన్ గారికి ఎందుకంటే తొలి బంజారా కళాకారులు. సో బంజారా అది చదివే తక్కువ ఉంటుంది. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఉద్యోగం సంపాదించుకొని తర్వాత ఒక నృత్య కళాకారుడిగా కొన్ని వందల టెంపుల్స్ని తిరిగి అక్కడున్న వాటిని అవపోసన బట్టి కొత్త కొత్త నృత్య పరిష్కారాలు కొన్ని వేల మంది శిష్యులు. ఆయన శిష్యులతో లిస్టు తయారు చేస్తే ఒక బుక్ సరిపోదు కావచ్చు. సో అట్లా అంత గొప్పగా తను ఉన్నారు. సో నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కన్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళకు ఒక్కరికో ఇద్దరికో పద్మశ్రీ పురస్కారం రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో అదొక గుర్తింపు. సో అందరికీ రావాలి. మా సీనా కూడా ఎలిజిబులే. అరే ఆ స్థాయిలో అంటే ఈనాడు పత్రికలో తెలంగాణ నుంచి ఆ స్థాయికి వెళ్ళిన మొట్టమొదటి పర్సన్ ఆయన ఒక్కడే. ఇంకెవరు ఆ స్థాయికి పోలే. అంటే ఈనాడు అనేది ఎంత పెద్ద పత్రికైనా ఆంధ్ర పక్షపాతం ఉంటుంది, ఇంకొక వర్గ పక్షపాతం ఉంటుంది. అట్లాంటి పత్రికలో అత్యున్నత స్థాయికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి మా రాయకంటి సీనడం. అందుకే ఆయన సేవలు మెచ్చి మధ్యప్రదేశ్లో జర్నలిజం యూనివర్సిటీలో తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయినాడు. చూడండి, ఇక్కడ తెలంగాణ, ఇక్కడ మధ్యప్రదేశ్. సో అది తనకు గొప్పతనం. అంటే ఈరోజు జర్నలిజం గురించి చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ తన జర్నలిజం ఏదైతే విలువలను ఉందో ఆ విలువని ఏ రోజు కూడా తప్పలేదు తను. సో అట్లా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందుకే చెప్తున్నాం, నేను తప్ప ప్రతి ఒక్కరికి పద్మశ్రీ రావాల్సిందే. నెక్స్ట్ ఇయర్ మన వాళ్ళు ఎవరు దగ్గరికి రావాలని చెప్పి కోరుకుంటా ఉంటాం. సో నెక్స్ట్ మన సాహిత్య సభలో ఎవరో పేరు అనౌన్స్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ అందరికీ.